బెళగావి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలి రోజు సమావేశాలు హస్తం పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రస్తావించాయి. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర, మోడీ సర్కారు పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సిడబ్ల్యూసీలో కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే భారతదేశ మ్యాప్ను తప్పుగా చిత్రీకరించిన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బెళగావిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో కీలక తీర్మానాలు చేశారు. ముఖ్యంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు కాంగ్రెస్ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఏడాది పాటు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఈ యాత్ర 2025 జనవరి 26 నుంచి 2026 జనవరి 26 వరకు సాగుతుంది. ప్రతి ప్రాంతంలోనూ కాంగ్రెస్ శ్రేణులు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించాలని అగ్రనేతలు సూచించారు. जनवरी 26, 2025 से लेकर जनवरी 26, 2026 यानी कि एक साल के लिए संविधान बचाओ राष्ट्रीय पद यात्रा होगा. संविधान बचाओ राष्ट्रीय पद यात्रा गांव-गांव, कस्बा-कस्बा, शहर-शहर, हर राज्य में संविधान बचाओ राष्ट्रीय पद यात्रा होगा. सभी वरिष्ठ नेता इसमें शामिल होंगे. इसमें संविधान को लेकर, आर्थिक व्यवस्था को लेकर, लोकतंत्र को लेकर, इलेक्शन कमीशन को लेकर, अडानी को लेकर सभी मुद्दे इसमें शामिल होंगे. ఇక బీజేపీ విధానాలను, కేంద్ర ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీ పాలనలో ఎన్నికల విధానం పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కూడా అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు ఖర్గే. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయన్నారు రాహుల్ గాంధీ. కేంద్ర ఎన్నికల సంఘం తీరును విమర్శించారు. ఓటర్ల జాబితాలో భారీగా మార్పులు చేశారని, దీని బట్టి ఎక్కడో ఏదో తప్పు జరిగిందని స్పష్టమవుతోందన్నారు రాహుల్ గాంధీ. బెళగావిలో సిడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా మ్యాప్ వివాదం చెలరేగింది. సిడబ్ల్యూసీ సమావేశం పోస్టర్లలో భారతదేశ మ్యాప్ను తప్పుగా చిత్రీకరించారు. ఆ పోస్టర్లలో ఉన్న మ్యాప్ జమ్మూ కశ్మీర్లోని పాక్ ఆక్రమిత గిల్గిత్ ప్రాంతం కానీ, చైనా అధీనంలో ఉన్న ఆక్సై చిన్ ప్రాంతం కానీ లేవని బీజేపీ ఆరోపిస్తోంది. పోస్టర్లలో పొరపాటు ఉంటే వాటిని తొలగిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పొరపాటును తప్పుగా చూపించి బీజేపీ తమను టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ మాత్రం కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాణ్ చైనా కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుందన్నారు. ఈ దేశాన్ని మొక్కలు చేస్తారని మరోసారి రుజువైందన్నారు బీజేపీ నేతలు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ భారతదేశ మ్యాప్ను కూడా సరిగ్గా చిత్రీకరించలేదని బీజేపీ విమర్శించింది. సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్న వారిపై కేసు పెట్టాలన్నారు కమలం నేతలు.